ఎండాకాలంలో మనం పెట్టుకునే వడియాలు ఏడాదంతా ఉపయోగపడతాయి. కమ్మగా రుచిగా ఉండే సగ్గుబియ్యం వడియాలు ఏ విధంగా పెడతారు ఈ వీడియోలో చూద్దాము. సగ్గుబియ్యం ఒంటికి చాలా మంచిది, చలవ చేస్తుంది కూడా. నూనెలో వేయించుకున్నప్పటికీ ఇటువంటివి ఉపయోగించి మనం వడియాలు చేసుకుంటే కొంత మనకి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది కూడా. సగ్గుబియ్యము కొలత చెప్తున్నాను. ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుంటే 7 గ్లాసులు నీళ్లు పోయాలన్నమాట. ముందు రోజు రాత్రి ఒక గ్లాసు సగ్గుబియ్యం శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసు నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. మరుసటి రోజు 6 గ్లాసులు నీళ్లు పోసుకుని అందులో ఈ సగ్గుబియ్యం వేయాలి. అది ఉడకడానికి చాలా టైం పడుతుంది. దగ్గరుండి కదుపుతూ అడుగంటకుండా మాడకుండా కలుపుకుంటూనే ఉండాలి. దాదాపు చిక్కబడటానికి అరగంట పడుతుంది అన్నమాట మనకి. దోశ కన్సిస్టెన్సీ, దోశ కన్నా ఇంకా పల్చగా ఉండాలి కన్సిస్టెన్సీ. మనకి ఇది ఉడికిందని ఎలా తెలుస్తుందంటే ఇలా తెల్లగా ఉన్న సగ్గుబియ్యము ట్రాన్స్పరెంట్గా మారుతుంది. అంతేకాకుండా నీళ్లు కూడా జిగురుగా తయారవుతాయి. చిక్కబడిన తర్వాత మనము అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు కూడా మన నోట్లో వేసుకుని రుచి చూస్తే మామూలుగా సరిపోయేదానికంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఎండాక ఇది పదనము ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలన్నమాట. చూసారా, గంజిలాగా ఎలాగా థిక్గా అయిందో అట్లా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుంటున్నాము. ఒక పెద్ద స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాము. తర్వాత 2 పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి అందులో నీరు పోసి గ్రైండ్ చేసి ఆ నీరు మాత్రమే కాస్త వేసుకుంటున్నాం మనం. ఇది కారంగా కంటే కమ్మగా తింటేనే బాగుంటాయి కాబట్టి మనం కారం ఎక్కువ వేయటం లేదు. అది వేయకపోయినా కూడా స్కిప్ చేసినా కూడా ఇంకా పర్వాలేదు. పిల్లలకి అలా చేస్తే తింటారు. ఆ విధంగా చిక్క పడిపోయిన తర్వాత కొంచెము గోరువెచ్చగా అవ్వగానే మనం ఇంకా వడియాలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా అవ్వాలన్నమాట కన్సిస్టెన్సీ. దీనికంటే ఇంకొంచెం పలచగా అయినా కూడా పర్వాలేదు. పేపర్ లాగా ఉంటుంది మనకి చూస్తే ఎండాక ఆ విధంగా అవుతాయన్నమాట. ఇప్పుడు ఈ విధంగా గరిటెతోటి వేసుకోవాలి. ఒక పెద్ద పాలిథిన్ షీట్ ఎండలో పెట్టుకొని వేసుకుంటే మంచి ఎండ అయితే 3 రోజుల్లో ఎండిపోయి వాటంతట అవే ఊడిపోయి వచ్చేస్తాయి. మనం వేరు చేయక్కర్లేదు కూడా అనమాట. అలా ఎండిపోయినవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. క్రిస్పీగా ఉంటాయి. ఇవి మన డబ్బాలో పోసుకుని మూత పెట్టుకుంటే ఏడాది పాటు పాడవకుండా ఉంటాయన్నమాట. మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా నూనెలో వేయించుకుంటే అలా విచ్చుకుని చక్కగా సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోతాయి. అంతేనండి, చాలా సులువు.